తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ 10th పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. మార్చి 16న ప్రారంభమవుతాయి. అలాగే ఏప్రిల్ 1న ముగుస్తాయి ఈ పరీక్షలు. అలాగే ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కానుంది. మార్చి 23న అత్యంత కీలకమైన మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండనుంది. అలాగే ఫిజికల్, బయాలజికల్, సైన్స్ పరీక్షలకు వేర్వేరు తేదీలు అయితే కేటాయించారు. ప్రభుత్వ సెలవుల జాబితా ప్రకారమే పరీక్షల నిర్వహణ కూడా ఉండబోతుంది. తప్పుడు ప్రశ్నపత్రం రాస్తే ఫలితాల రద్దు తప్పదని కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నగారా మోగించిందని చెప్పుకోవచ్చు. 2026 మార్చి నెలలో నిర్వహించనున్న ఎస్ఎస్సి, ఓఎస్ఎస్సి మరియు ఒకేషనల్ పరీక్షల సమగ్ర టైం టేబుల్ అయితే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీన ముగుస్తాయి. అలాగే విద్యార్థులు తమ ప్రిపరేషన్ను పక్కాగా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా బోర్డు ముందస్తుగానే ఈ షెడ్యూల్ను అయితే ప్రకటించింది. పరీక్షలన్నీ ప్రతిరోజు ఉదయం 9:30 ప్రారంభమవుతాయి. మెజారిటీ ప్రధాన పరీక్షలు మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్తో పరీక్షలు మొదలవుతాయి. ఆ తర్వాత మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి 23న జరగనుంది. సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 25న, అలాగే బయాలజికల్ సైన్స్ పరీక్షను మార్చి 28న నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి 30న జరుగుతుందని కూడా చెప్తున్నారు. ప్రధాన సబ్జెక్టుల అనంతరం మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, అలాగే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2తో పాటు ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలతో ఈ పబ్లిక్ పరీక్షల పర్వం ముగుస్తుంది. అలాగే సైన్స్ పరీక్షలు మరియు ఒకేషనల్ కోర్సులు వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం ముగింపు సమయం మధ్యాహ్నం 11:15 లేదా 11:30 వరకు మాత్రమే ఉంటుందని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నారు. పరీక్షల నిర్వహణపై విద్యా బోర్డు కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. అకాడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎస్ఎస్సి మరియు ఓఎస్ఎస్సి విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని కూడా చెప్తుంది. ఈ పరీక్షల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితా 2026కు లోబడి ఉంటుంది. పరీక్షా సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్నాపత్రాన్ని అడిగి తీసుకోవాలని బోర్డు హెచ్చరించింది. పొరపాటున తప్పుడు ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాస్తే వారి ఫలితాలను రద్దు చేసే అవకాశం ఉంటుందని, ఆ బాధ్యత విద్యార్థులదేనని కూడా అధికారులు తేల్చి చెప్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాయాలని సూచించారు.